శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం సూర్యోదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు. బ్రహ్మముహూర్తం రోజులాగానే తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల 21 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఇప్పుడు తిథి వార నక్షత్రాల విషయాలకు వస్తే గనక, తిథి ఈరోజు అమావాస్య అర్ధరాత్రి 1:24 వరకు ఉంటుంది. ఇక పుబ్బ నక్షత్రం అనేది ఉదయం 9:32 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తర, తర్వాత అమావాస్య అనంతరం అర్ధరాత్రి నుంచి పాడ్యమి నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ప్రత్యేక యోగాల్లోకి విషయానికి వస్తే కనుక, సర్వార్థ సిద్ధి యోగం అనేది 9:32 నుంచి పూర్తిగా ఉంటుంది. తర్వాత మిత్రయోగం మటుకు 9:32 వరకు ఉంటుంది. ఇక దినసరి యోగాల విషయాలకు వస్తే కనుక, శుభయోగం అనేది రాత్రి 7:53 వరకు ఉంటుంది. తర్వాత మరి శుక్లయోగం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి తెల్లవారుజామున 3:38 నుంచి తెల్లవారుజామున 5:22 వరకు ఉంటుంది. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. ఇక వర్జం సాయంకాలం 5:17 నుంచి రాత్రి 7:01 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం 4:34 నుంచి సాయంకాలం 5:22 వరకు ఉంటుంది. ఇక రాహుకాలం వచ్చేప్పటికి మధ్యాహ్నం 4:39 నుంచి సాయంకాలం 6:09 వరకు ఉంటుంది. ఇవి తిథి యోగ వార విషయాలు. ఇక మరి ఈరోజు తారాబలం కనుక చూసుకుంటే, పుబ్బ నక్షత్రం ఉదయం 9:32 వరకు ఉంటుంది. ఈ పుబ్బ నక్షత్రం ఎవరెవరికి అనుకూలత అనేది కనుక చూసుకుంటే, ఏదైతే మేష రాశి ఉంటుందో మేష రాశిలో అశ్విని నక్షత్రానికి అనుకూలమే, తర్వాత కృత్తిక నక్షత్రానికి కూడా అనుకూలమే. ఇక ఏదైతే తర్వాత రాశి వృషభ రాశి ఉందో కృత్తిక నక్షత్రానికి అనుకూలత అనేది ఉంటుంది. తర్వాత మరి రోహిణి నక్షత్రానికి కూడా అనుకూలత ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే కనుక, అక్కడ ఆరుద్ర నక్షత్రానికి అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. ఇక తర్వాతదైన కర్కాటక రాశిలో అయితే కనుక అనురాధ నక్షత్రానికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. సింహరాశిలో మరి మఖ నక్షత్రానికి అనుకూలత ఉంటుంది. తర్వాత ఉత్తర నక్షత్రానికి అనుకూలత ఉంటుంది. కన్యారాశి విషయానికి వస్తే ఉత్తర నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రానికి, ధనుర్రాశిలో మూల మరియు ఉత్తరాషాఢ, మకర రాశిలో ఉత్తరాషాఢ, కుంభరాశిలో మరి కేవలం శతభిష నక్షత్రానికి, మీనరాశిలో ఉత్తరభద్ర నక్షత్రానికి అనుకూలం. మరి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూసుకుంటే, మేష రాశి వారికి పిల్లల ద్వారా ఏదైనా సరే కొంతవరకు ఊరట లభించడానికి, వారి యొక్క సహాయ సహకారాలతో కొంత మనసు కుదుట పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా లోపల ఏదో తెలియని, అంటే అది చేద్దామా, ఇది చేద్దామా, ఇలా చేద్దామా, అలా చేద్దామా అనే రకరకాలైన ఆలోచనలతో సతమతం అవుతూ బుర్రకైతే పని ఎక్కువే పెడుతూ ఉంటారు. కానీ ఆచరణలోకి వచ్చేప్పటికీ అదే విధంగా ముందుకెళ్ళలేకపోవచ్చు, మనకి ముఖ్యంగా ఈ ఏలినాటి ప్రభావం వల్ల. అయితే అవసరానికి మాత్రం ఏదో విధంగా ధన సహాయం అయితే అందుతూ ఉంటుంది.
వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు ఆడవాళ్ళు, ఆడ బంధువుల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తొచ్చు. తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గొంతుకు సంబంధించినవి గానీ, ఇతర ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించినవి గానీ ఏవైనా ఎదురు కావచ్చు. అమ్మగారితో మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. ఆర్థికంగా గానీ, లేదా మనకి వారసత్వంగా గానీ కావాల్సిన విషయాల్లో కొంత పురోభివృద్ధి కలగవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అబాస్ పాలవ్వకుండా ఏది ఎలా చేయాలో అలా చేసి 10 మంది ప్రశంసలు పొందటం అనేదైతే ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఒక్కోసారి ఆకస్మికంగా ఎదురు కావచ్చు. మొత్తం మీద ఎక్కువ శాతం అయితే గనక మంచి ఫలితాలుంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థికంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అదే రీతిలో మీకు ఎదురుపడటం అనేదైతే ఉంటుంది. అందులో పెద్దగా మార్పు ఉండదు. స్నేహితులు, బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే ప్రయత్నం అయితే చేస్తారు. మీదైన ప్రతిభా పాటవాలని 10 మంది దృష్టిలో ప్రదర్శించగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. మానసికంగా కొంత దిగులు తగ్గించుకోగలుగుతారు. ఏదో విధంగా కొత్త ప్రణాళికలు రచించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుంటారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు గానీ, అధిక ధన వ్యయం, దూబ్రా వ్యయం అనేది కనిపిస్తుంది. స్త్రీ సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సంతానం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నంతలో ఆనందంగా గడిపేందుకు మీరైన ప్రయత్నం మీరు చేయటం అనేదైతే ఉంటుంది. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వేధించొచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. భార్యాభర్తల వ్యవహారాల్లో ఏదైనా సరే ఒక ముఖ్యమైన మార్పు అది కొంతవరకు మీకు సంతృప్తి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే గనక సాధ్యమవుతాయి. ఉద్యోగస్తులకి ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులకి సంబంధించిన ఏదైనా విషయం బయటకు రావచ్చు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. స్త్రీ సంబంధం మూలకంగా ఎంతైనా కొంత అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రతి చోట మీదైన మాటని అమలు చేసుకోగలుగుతారు. మకర రాశి. మకర రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే వాటి విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. ముఖ్యంగా ఈ అంతరేంద్రియాలకి సంబంధించిన ఏమైనా సరే అనారోగ్యాలు ఉంటే వాటి విషయంలో కొంత నిర్లక్ష్యం అనేది పనికిరాదు. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. భార్య ద్వారా ఏదైనా సరే లేదా భర్త ద్వారా ఏదైనా సరే కొంత ఆర్థిక ఎదుగుదల చూపడానికి కూడా ఈరోజు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. స్థలాలు, భూములు, అమ్మకాలు ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే కొంత ముందుకెళ్ళేందుకు ఏదైనా సరే ఒక మంచి వార్త వినే అవకాశాలు లేకపోలేదు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే భార్యాభర్తల మధ్య కూడా కొంత అనురాగం ఈరోజు చిగురిస్తుంది. మేన్ రాశి. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఉద్యోగాల దగ్గర లేదా బయట మన ఇంటి ఇరుగు పొరుగు వారి దగ్గర ఆడవాళ్ళతో కొంత ఈ వ్యవహారాలు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తర్వాత మధుమేహం వ్యాధిగ్రస్తులకి ఈరోజు కొద్దిగా ఎక్కువ నియంత్రణలో లేకపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఆహార విహారాల విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలకంగా ప్రశంసనీయంగానే పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మనకి అమావాస్య, మహాలయ అమావాస్యగా చెప్తాం. మరి ఈ రోజుతో అది పూర్తవటం అనేది అయితే జరుగుతుంది. ఇక తర్వాత నుంచి మనకి ఏదైనప్పటికీ కూడా ఆశ్వీజ మాసం ప్రారంభమవటం, అక్కడి నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవటం అనేది కూడా ఉంటుంది. ఇక తెలంగాణలో ఇదే రోజు నుంచి బతుకమ్మ పండుగ కూడా మరి అంగరంగ వైభవంగా చేసుకోవడానికి పట్నం సిద్ధమవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మరి ఆదివారం అమావాస్య కాబట్టి సాధకులకి ఏదైనా సరే మంత్ర జపాలు చేయాలంటే కనుక అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కనుక ఏదైనా సరే ఇష్టదేవత యొక్క జప సాధన అయితే కనుక చేసుకోవచ్చు. ఇక ఈరోజు మనం ఏదైనా సరే ఇది చివరి రోజు మన యొక్క పితృదేవతల్ని స్మరించుకోవటం అనేది కూడా ముఖ్యం.
కనుక ఈరోజు ఓం నమో అస్తు పితృదేవతాభ్యో నమః, ఓం నమో అస్తు పితృదేవతాభ్యో నమః అని చదువుకోవటం. మరి శక్తానుసారం ఏదైనప్పటికీ కూడా ఇటు జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మన చేతనైన సహాయం పండో, ఫలమో ఏదో ఒకటి చేసి కొంతవరకు పెద్దల పేర్లు స్మరించుకుంటూ వారికి మనం గనక ఏదైనా సరే ఇలా తినిపించినట్టయితే కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది.